వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈరోజైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినాక కస్టమర్లు మనల్ని ఎలా ఇబ్బంది పెడతారు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్లు అంటే మనకి భయం ఉంటుంది. ఏ ఐటమ్ ఎలా అమ్మాలి, వాళ్ళకి ఎలా రేట్లు చెప్పాలి అనేది మనకి భయంగానే ఉంటుంది. మనకి బిజినెస్ కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది కస్టమర్స్ అయితే మనల్ని ఎలా ఇబ్బంది పెడతారు అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేనైతే ఈరోజు చెప్తాను. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ ఫేస్ చేశాను. మీరు కూడా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారని నేను అనుకుంటాను. అందరూ కస్టమర్స్ ఇలా ఉండరు, కానీ కొంతమంది అయితే మనల్ని ఎలా బెదిరిస్తారంటే, ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకోండి, మనకి హోల్సేల్గా 100 రూపీస్కి వచ్చాయి. అది కూడా మనం లక్షల్లో సరుకు తెస్తేనే మనకి 100 రూపాయలకి ఇస్తారు. ఇలాంటి ఐటమ్ మనం షాప్లో పెట్టాం, మన దగ్గరికి కస్టమర్ వస్తారు. ఈ ఐటమ్ ఎంత అంటే మనం ఏం చెప్తాం, ఎక్కువ లాభం ఏం చూసుకోకుండా రీజనబుల్గా ఇద్దామని 120 రూపీసే మేడం అని చెప్తాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది పక్క షాప్లో అయితే 50 రూపాయలకే ఇస్తున్నారు, మీ దగ్గర అయితే చాలా రేటు, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇలా రేట్లు చెప్తే మాత్రం చాలా కష్టమైపోతుంది మీ బిజినెస్ అని మన బెదిరిస్తూ ఉంటారు. మనకు అర్థం అవ్వదు, మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినాం, దీని రేటు పక్క షాప్లో 50 రూపాయలకే ఇస్తున్నారంటే నేను హోల్సేల్ షాప్లో మోసపోయానేమో, ఈ ఐటెం తెచ్చినప్పుడు మనకి ఎక్కువగా వేసారేమో ఆ రేటు అని మనకు ఒక భయం పట్టుకుంటుంది. ఇలా చాలామంది కస్టమర్స్ కూడా మనని భయపెడుతూ ఉంటారు. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. అలా అని అందరూ అలానే ఉంటారు అనుకోక్కర్లేదు, అందరూ మంచిగానే ఉంటారు. కొంతమంది కస్టమర్స్ మనని బెదిరిస్తూ ఉంటారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశామని వాళ్ళకి అర్థమైందనుకోండి, బెదిరిస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలకు మీరు భయపడకండి. బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు మనకి ఎంత రేటు పడింది అనేది మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రతి ఐటము మనకి ఎంత రేటు పడింది, మనం ఎంత లాభం చూసుకోవాలి, కస్టమర్లు మన దగ్గరికి ఎక్కువగా రావాలి అన్నప్పుడు మాత్రం లాభం తక్కువగా చూసుకోవాలి. అంతేకాని ఇప్పుడు ఇది 100ది 300కు అమ్మేయచ్చు, కొంతమంది కొంటారు. ఇది వేరే షాప్లో ఎక్కడో వాళ్ళు చూసినప్పుడు, అమ్మ ఇంత 200 లాస్ నేను పోయాను కదా అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ ఎక్కువగా బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం లాభం అనేది రీజనబుల్గా చూసుకొని ఇవ్వాలి. అంతేకాని ఒకేసారి బాగా లాభాలు రావాలి అని చెప్పేసి రేట్లు ఎక్కువగా పెంచేస్తే కస్టమర్స్ అయితే మన దగ్గరికి రారు. ఇదిగోండి, ఇంకొకళ్ళు కస్టమర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ గాజులు ఉన్నాయనుకోండి, ఇవి స్టోన్ బ్యాంగిల్స్, ఇవి ఎట్లయినా కాస్ట్ ఉంటాయి, మినిమం 100 పైనే ఉంటాయి ఏ బ్యాంగిల్స్ అయినా. ఇలాంటి బ్యాంగిల్స్ చూసి ఇవైతే అక్కడ 30 రూపాయలకే ఇస్తున్నారు, మీ దగ్గర అమ్మో చాలా రేట్ అంటారు. మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా మంచిగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అయితే మనల్ని భయపెడుతూ ఉంటారు, అమ్మో మనమే రేట్ ఎక్కువ అని లాస్ అయిపోయామేమో తెచ్చుకునేటప్పుడు అనేసి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ గాజులు ఉన్నాయనుకోండి, 100 రూపాయలు డజన్ అనుకోండి, దీన్ని ఏమంటారంటే అక్కడ 50 రూపాయలేనండి అంటారు. మళ్ళీ వీళ్ళకి తక్కువ రేటు గాజులు, ఏదైనా పూల గాజులు అలాంటివి చూపించామనుకోండి, ఆ గాజులు నచ్చవు, ఈ గాజులు ఆ రేటుకి ఇవ్వాలంటారు. ఇలా సతాయించే కస్టమర్లు కూడా ఉంటారు. అందరు కస్టమర్లని నేను ఎప్పుడు ఎవరిని నాకైతే 15 ఇయర్స్ నుండి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు. అంత మంచి కస్టమర్స్ ఉంటారు, ఇలా సతాయించే కస్టమర్స్ ఉంటారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది విసిగించే కస్టమర్స్ కూడా ఉంటారు. ఇలా చాలా టైప్స్ ఉంటారు. కాబట్టి కస్టమర్స్ మనమైతే భయపడకుండా మనం రేట్ అనేది రీజనబుల్గా ఇస్తే ఏ ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కస్టమర్ల మాటలకు మాత్రం భయపడకండి. కొంతమంది మనల్ని బెదిరించడానికే షాప్కి వస్తారు, అందరు కస్టమర్స్ అలా ఉంటారని కాదు. అలా విసిగించే వాళ్ళు మన షాప్కి మళ్ళీ రాకపోతేనే నయం. ఎందుకంటే మనల్ని అలా బెదిరించి భయపెట్టే వాళ్ళు ఊరికే వస్తే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ వచ్చినప్పుడు మీరు ఇలా అన్నప్పుడు మాత్రం ఏమీ భయపడకండి. మనకి తెలుసు కదా మనకి ఎంత ప్రైస్ పడుతుంది, మనం లక్షల్లో కొంటేనే ఈ రేటుకి ఇస్తారు, వాళ్ళకి ఎక్కడ ఇస్తారండి? ఇప్పుడు 100 రూపాయలు గాజులు ఇవి, మనం లక్షల్లో కొన్నప్పుడు హోల్సేల్ రేటుకే 100కి ఇచ్చారు, వాళ్ళకి 50 రూపాయలకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇది చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. చాలామంది నన్ను బెదిరించారు కూడా. నేను శారీస్ బిజినెస్ కూడా చేశాను. శారీస్ మనకు పడింది 200 రూపాయలు అయితే వాళ్ళైతే 100 రూపాయలే వాళ్ళ దగ్గర ఉన్నాయి, నిజంగా ఇదే శారీ ఇదే క్వాలిటీ, ఇలా చాలా రకాలుగా భయపెట్టేవాళ్ళు. నేను ఫస్ట్లో చాలా భయపడిపోయేదాన్ని, తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఈ విషయం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.